ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దానివలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశవృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి, తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ
తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే కుంభరాశిలో శని యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు, ఇరువురు కూడా ఒకరి నక్షత్రం నుంచి ఒకరు మారటం, అంటే ఒకరి నక్షత్రంలోకి ఒకరు మార్పు జరగటం మన జ్యోతిష్య శాస్త్రంలో, అది రెండు పాపగ్రహాలు నక్షత్ర మార్పు జరగటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి కలుగుతాయి. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మనకి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ముఖ్యంగా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలాగే మనకి శతభిష నక్షత్రం, ఈ రాశుల వారికి, ఈ యొక్క నక్షత్రాల వారు కలిగినటువంటి వాళ్ళు, ఈ రాశుల వారు ముఖ్యంగా కుజ మహర్దశలు, శని మహర్దశలు, రాహు మహర్దశలు, అంతర్దశలు జరిగేటటువంటి వారు. గోచారంలో ఎవరైతే తీవ్రంగా కొంతమంది స్త్రీలు గర్భ విచ్ఛిన్న దోషాలు కలిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు గర్భస్థిత దోషంతో ఇబ్బందులు పడుతూ అండోత్పత్తి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఈ కుజరాహువులే జన్మజాతకాలలో కారణంగా కల్పిస్తూ ఉంటారు. ఆలస్యానికి శనికారకుడైతే గర్భ విచ్ఛిన్నాన్ని కలుగజేసేటటువంటి వాళ్ళు ఈ కుజరాహువులు. దీన్నే మనము జ్యోతిష్య శాస్త్రంలో జన్మ లగ్నాతో కానీ చంద్ర లగ్నాతో కానీ పంచమ స్థానంలో రాహు కానీ కుజుడు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే విపరీతమైనటువంటి గర్భస్థిత విచ్ఛిన్న దోషాలు కలుగజేస్తూ ఉంటారు. అలాగే ప్రజెంట్ శుక్రుడు కూడా కన్యారాశిలో నీచస్థితిలో ఉండటం వలన మరి కొంతమంది పురుషులకి వీర్యోత్పత్తి విషయంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే వీర్య కణాలు ఎన్నో బలహీనపడేటటువంటి రోజులు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ విధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల వలన, ముఖ్యంగా కుజరాహువుల యొక్క నక్షత్ర మార్పు వలన భూ సమస్యలు, గృహపరమైనటువంటి కట్టడాల విషయాలలో సమస్యలు, ప్రమాదాలు, అట్లాగే గొడవలు, కొట్లాటలు, మోసాలు, తీవ్రమైనటువంటి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, ఇల్లీగల్ సమస్యలు, వీటి వలన కోర్టు సమస్యలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విపరీతమైనటువంటి ఎన్నో అగాధాలు, సమస్యలు, వివాహం కానటువంటి వాళ్ళకి కుజదోషం అనేటటువంటిది కొన్ని రాసుల వారికి వర్తిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ముందుగా చెప్పుకుందాం. ముఖ్యంగా కుజదోషం వలన వివాహము ఆటంకం జరగటం, వివాహం అయిన తర్వాత గొడవలతో కూడి విడిపోవటము, రాహువుతో గనక జన్మజాతకాలలో ఎవరికైనా కుజరాహుల యొక్క సంయోగం, అంటే వాళ్ళిద్దరూ గనక కలిసి ఉన్నా, ఇలాగే గనక జన్మజాతకాలలో కుజుల్లో రాహువు కానీ రాహువులో కుజుడు కానీ జరుగుతున్న ఈ విధమైనటువంటి నక్షత్రాల వారికి తప్పనిసరిగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. అందరికీ వర్తించవండి. ఎందుకంటే కొంతమందికి జన్మజాతకాలలో విశేషమైన గురుమహర్దశలు, చంద్రమహర్దశలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ జన్మ రాశి నుంచి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు. ముఖ్యంగా ఉదాహరణకి కొన్ని రాశులు చెప్తాను. వృషభ రాశి వారికి మాట నష్టము, ధన నష్టము, వ్యాపారంలో ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు. అట్లాగే మిథున రాశి వారికి ఏది అనుకున్నా సరే అన్నీ కూడా ఎదురు దెబ్బలు తగిలి భార్యాభర్తల మధ్య సమస్యలు, విపరీతమైనటువంటి కోపము, ఆవేశము, బంధువులతో విరోధత్వము. కర్కాటక రాశి వారికి చూస్తే కుజుడు వలన, రాహువు వలన కూడా విపరీతమైనటువంటి శత్రుబాధలు, రోగబాధలు, ఏదైనా భూ సమస్యలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవటం, వ్యాపారంలో విపరీతమైనటువంటి పెట్టుబడులు, నష్టాలు. అట్లాగే కన్యారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు. తులారాశి వారికి ప్రయాణానికి సంబంధించినటువంటి, ప్రేమకి సంబంధించినటువంటి, వివాహానికి సంబంధించినటువంటి, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి భూపరమైన, అట్లాగే గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు. అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం క్షీణించటం, తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించటం, మాతాపితృలకి సంబంధించినటువంటి ఆరోగ్యాల విషయాలలో వీరు చింతపడటము, ఉద్యోగాలు పోవటము, ఉద్యోగాల్లో సమస్యలు కలగటం వీరికి వృశ్చిక రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక పిల్లలతో సమస్యలు కలిగే అవకాశము, పెట్టిన పెట్టుబడుల్లో వ్యాపార భాగస్వాముల మధ్య మాట ఉద్ధృతి పెరగటము, అట్లాగే భార్యాభర్తల మధ్య కాస్త సంకుచితమైనటువంటి వాతావరణం కలగటము. ముఖ్యంగా కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి నష్టాలు విపరీతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా డొల్లై కూర్చోవటం, మోసాలు ఎక్కువగా జరగటం, అట్లాగే ఏదైనా అమ్మకాల విషయాలలో మోసాలు జరగటం, ఏదైనా గృహం కానీ వాహనం కానీ అమ్మేటటువంటి విషయాల్లో 10 రూపాయలు వస్తాయనుకుంటే 2 రూపాయలు రావటం. మీనరాశి వారికి విద్యార్థులకి విపరీతమైనటువంటి కోపము, ఆవేశం పెరగటం, కుటుంబంలో సౌఖ్యం తగ్గటం, అట్లాగే తండ్రి యొక్క ఆస్తుల పరంగా అమ్మే విషయాలలో ధనపరమైనటువంటి నష్టాలు, భార్యాభర్తల మధ్య సౌఖ్యహీనత కలగటము,
ముఖ్యంగా ఫ్రెండ్స్ వలన కూడా కొంత మానసికమైనటువంటి నిర్లిప్తత, ప్రేమించుకున్న వాళ్ళకి కొంచెం అగాధమైనటువంటి చర్యలు, ఈ విధంగా ఈ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం వలన నష్టాలు కలుగుతాయి. కొంతమందికి జాతకాల రీత్యా విపరీతమైనటువంటి చెప్పుకోలేనటువంటి ద్రోహాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు ఈ యొక్క సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సమ్మేళనం ఉంటుంది. సెప్టెంబర్ 2 వరకు కూడా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు విపరీతమైనటువంటి రగడ సమస్యలు ఉంటాయి. కాబట్టి కుజరాహుల వలన మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇంట్లో పూజలు చేసుకోండి. బయట చక్కగా నాగపంచమి ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, చేసుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహం, సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందండి. రుణబాధలు ఉన్నవారు రుణ విమోచనం చేసుకుంటూ ఉండండి. దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే బ్రాహ్మణులకి ఎవరికైనా స్వయంపాక దానాలు ఇవ్వండి. ఇవన్నీ కుదరట్లేదు, విదేశాలలో ఉన్నాం, లేకపోతే మాకు సమయం సరిపోవట్లేదండి, లేకపోతే మంత్రబలం చాలా గొప్పది అనుకుంటే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషంగా ఈ సమస్యలు ఎవరైనా సరే అనుభవిస్తున్న వాళ్ళకి నేను ప్రత్యేకించి నిత్యము కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమే, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమే నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మంజుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబరు 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తరువాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీద అయితే గనక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తామో ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాదులు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగటానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమ ద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని అట్లాగే యంత్రబలాన్ని తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు అట్లాగే హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణుల చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్య కాలంలో, మరి ఆగస్టు 17 తర్వాత సూర్యుడు సింహ సంక్రమణం జరగటం, భాగ్యస్థానంలోకి రావడం ద్వారా కొంతవరకు విశేషమైనటువంటి పూర్వజన్మ సుకృతాలు, ఆర్జితాలు, సంపాదించుకున్న పుణ్యమంతా ఇక్కడ వీరికి లభిస్తుంది. తండ్రి గారి యొక్క ఆలోచన, తండ్రి గారితో వీరికి ఉన్నటువంటి సమన్వయము, మాట, విశ్లేషణత్వము, ఇరువురు కూడా చక్కగా తండ్రి కూతుళ్ళు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, వారి యొక్క మానసిక స్పందనలు తెలియజేసుకోవడం ద్వారా చక్కటి అనుభూతిని పొందుతూ విశేషమైనటువంటి పితృ సౌఖ్యాన్ని, భాగ్యత్వాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. విశేషమైనటువంటి విష్ణునామస్మరణ కానీ, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా ఆర్థికంగా మంచి భాగ్యాన్ని పొందటానికి ధనుస్సు రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్ర పాఠనం చదవండి. ఎందుకంటే సూర్యుడు 9వ స్థానంలో ఉండటం మంచిదైనప్పటికీ కొన్ని విషయాలలో అంటే దూర ప్రయాణాలు, దైవధ్యానాలు అట్లా బాగున్నప్పటికీ కూడా ఇది ఉద్యోగ భంగాన్ని, కెరీర్లో కొంత అలసత్వాన్ని, ఆలస్యాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావము వీరిని కొంతవరకు టాలీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే బుధుడు దాదాపుగా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా రవితో కలిసి ఉండి
భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనుకూలత కొంతవరకు ఈ బుధుడు వలన కలుగుతుంది. అంటే వాళ్ళు సరిగ్గా విశ్లేషించుకొని మాట్లాడుకోవాలి. ధనుస్సు రాశి వారు భవిష్యత్తులో మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏం చేయాలి, మనం డబ్బుని ఏ విధంగా దాచుకోవాలి, ఇట్లా ఒకరికొకరు సంభాషించుకుంటే అత్యుత్తమైనటువంటి యోగత్వం. అయితే దశమంలో ఉన్నటువంటి శుక్రుడు నీచస్థితిని పొంది ఉన్నాడు కాబట్టి సెప్టెంబర్ 2 వరకు కూడా వీరు అప్పుల జోలికి వెళ్ళకండి. అట్లాగే ఉద్యోగంలో వదిలేసే పరిస్థితి ఉన్నా వదిలే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఉద్యోగంలో మీకు సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. స్త్రీపరమైనటువంటి దోషాలు, ఎవరో ఒక స్త్రీని మీరు ఈ ధనుస్సు రాశి వారు ఆకర్షించుకోవటం, లేకపోతే వారితో మాట్లాడటం, లేకపోతే స్త్రీ పురుషుడినైనా సరేనండి, ఇక్కడ స్త్రీ పురుషుల భేదం లేదు. శుక్రుడు అనేటటువంటి వాడు కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి కాముకత్వము, కోరికలు ఎక్కువ అవ్వటం, కాంటాక్ట్స్ ఎక్కువ అవటం, ఇల్లీగల్గా వారికంటూ ఆలోచన శక్తి కలగటము, సౌఖ్యము కోసము శని యొక్క దృష్టి కూడా శుక్రుడి మీద పడటం చేత తన మన లేకుండా, చిన్న పెద్ద అని కూడా లేకుండా కొంతవరకు వీరిలో అతి కాముకత్వమైనటువంటి లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క ధ్యానం చేయండి. ఆ యొక్క కంట్రోలింగ్ ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా కంట్రోలింగ్ వస్తుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య మరి కుజుడు సప్తమంలో ఉండి శుక్రుని కూడా చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదత్వాలు కలగడానికి అవకాశం ఉంటుంది సెప్టెంబర్ 3 వరకు కూడా. దానివలన వీరు లీడర్ల దగ్గరికి వెళ్ళటము, లేకపోతే వ్యాపారంలో భాగస్వాముల మధ్య కూడా కొన్ని సమస్యలు వచ్చి ఈ పంచుకునేటటువంటి వ్యవహారం ఏదైతే పెట్టుబడి పెట్టుకున్నారో ఇక మా వ్యాపారంలో మనం రద్దు చేసుకుందాము, ఈ ఉన్నటువంటి మనం పెట్టుబడి పెట్టుకున్న దాంట్లోంచి మూలధనంలోంచి తీసేసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళ మధ్య కొంచెం తగాదాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ధనపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇక వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి వివాహం చేసుకునే అవకాశం, కుటుంబ సభ్యులతో చక్కగా అనుకూలంగా మాట్లాడతారు. వారు ఎవరైనా ప్రేమించి ఉంటే పూర్వంలో నేను ఫలానా వాళ్ళని ప్రేమించాను, నేను వీళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని కుటుంబ సభ్యులతో చర్చించటం, దానికి ఒక్కొక్కసారి వీళ్ళు అగ్రీ అవ్వటం, లేకపోతే కష్టమైనా సరే ఒప్పుకోవాల్సిన పరిస్థితి కలగటం, ఇలాంటివి కూడా ధనుస్సు రాశి వారికి జరుగుతుంది. దానివల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే కుటుంబ విభేదాలు. అట్లాగే వీళ్ళు భార్యతో కానీ భర్తతో కానీ రఫ్గా మాట్లాడినా దానివల్ల కూడా కుటుంబాలలో చీలికలు వస్తాయి. జాగ్రత్త. సంతానానికి సహాయం చేసే విషయంలో ధనుస్సు రాశి వారు కాస్త ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాస్త పట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. సంతానానికి సలహా ఇచ్చినా కూడా వారు మీ మాట లక్ష్య పెట్టకపోవటం, వారు మీ మీద ఉగ్రంగా ప్రవర్తించడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కుజగ్రహం వలన. అట్లాగే వీరికి అష్టమంలో గురుడు ఉండటం ద్వారా ఆర్థికంగా కొంచెం వ్యాపారపరంగా ఆకస్మికంగా కొంత నష్టాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. గృహపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా, గృహంలో మార్పులు జరగటం, సంతానపరమైనటువంటి కొన్ని సమస్యలు కలగటం, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరగటం. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి కొంతమందికి వివాహ సంబంధిత ప్రక్రియలు జరుగుతాయి, వివాహం చేసేయాలి పిల్లలకి అని, కానీ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. దానికి కారణమే కుజరాహుల యొక్క నక్షత్ర పరివర్తన, అర్ధాష్టమ శని. అయితే వీరు తప్పకుండా ఇందాక నేను చెప్పిన పూజల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. దానివలన ఏంటంటే జాతకంలో ఇప్పుడు మరి వీళ్ళకి గోచారంలో సప్తమంలో కుజుడు ఉన్నాడు అంటే ఇక్కడ అర్ధాష్టమ శని ఎట్లాగో అక్కడ మరి కుజదోషం నడుస్తున్నట్టు లెక్క. కాబట్టి చేసే వివాహాలు కానీ చేసుకునేటప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు బంధువుల వలన కావచ్చు, లేకపోతే వీళ్ళు విదేశాల నుంచి రావాలి, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఏవో సమస్యలు కలిగి ఆగిపోవటం లాంటివి కూడా, రద్దు జరగడం లాంటివి కూడా జరుగుతుంది. అందుకనే వీరు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధనలు అధికంగా చేసుకోవాలి. ముఖ్యంగా వీరు ఉద్యోగంలో స్థిరత్వము కలుగుతుంది అనుకున్నా కూడా సెప్టెంబర్ 7 తర్వాత కొంత అనుకూలతలు కలుగుతాయి. వ్యాపారంలో విశేషమైనటువంటి అభివృద్ధి, పెట్టుబడులు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కొంచెం ఓపిక పట్టండి. ఈ లోపల ఈ శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. సెప్టెంబర్ 2 తర్వాత శుక్రుడు లాభంలోకి వచ్చినప్పుడు మీ అప్పులన్నీ తీరిపోయే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. అట్లాగే కొంతమందికి వ్యాపారపరంగా పెట్టుబడులు పెడితే గురుగ్రహ బలం లేకపోవడం ఇబ్బంది. కాబట్టి వీళ్ళు దక్షిణామూర్తిని, చదువుకునే విద్యార్థులు కానీ, రియల్ ఎస్టేటర్స్ కానీ, లేకపోతే ఊరికనే గృహాలు మారుతూ ఉండటం, వాహనాలు మార్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దక్షిణామూర్తి వారిని సేవించండి. ఆయనకి సంబంధించిన గుళ్ళు దర్శించండి. శుభం జరుగుతుంది. ఓం నమో నారాయణాయ.